బండి భగీరథ కేసు విషయంలో బీఆర్ఎస్ సత్తిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. బెయిల్ కోసం భగీరథ ప్రయత్నించడం తప్పెలా అవుతుందన్నారు. బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం కేసులో ముందస్తుగా కోర్టుకు వెళ్లలేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో మహిళలపై అనేక అఘాయిత్యాలు జరిగాయన్నారు. బీఆర్ఎస్ పార్టీకు ఏ ఒక కార్యక్రమం లేనట్టు కేవలం భారతీయ జనతా పార్టీలో ఒక మంత్రి కొడుకు అని చెప్పి అది తప్ప వేరే పెట్టుకుని ఎవరైతే కేవలం ఇదే కార్యక్రమం పెట్టుకుని మొత్తం కోట్లాది రూపాయలు పెట్టి పోస్టర్లు అతికించి సోషల్ మీడియా వాడి వారికి ఉన్నటువంటి మీడియాలు కూడా వాడి ఒక వ్యక్తిని ఒక పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ గారు. నేను ఒకటే ఆరోజు చెప్పాను, బండి సంజయ్ గారు తప్పు చేసి ఉంటే ఎస్ పార్టీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ చేసి, కానీ బండి సంజయ్ గారు తప్పు చేయలే. బండి సంజయ్ గారి ఒక కొడుకు ఇంట్లో కుటుంబ సభ చేసి ఉంటే నేను ఒకటే మాట అంటున్నాను, కుటుంబ సభ చేసి ఉంటే ఎస్ అతని మీద చర్య ఉండాల్సి ఉంది. లీగల్ గా చట్ట ప్రకారం ఏ కార్యక్రమం ఆయన ఉండాలి అవన్నీ కూడా జరుగుతాయి. శిక్ష పడుతుందా చేస్తుందా వాళ్ళు లీగల్ స్టెప్ తీసుకుంటారు. యాంటిసిపేటరీ బెయిల్ ఇస్ లీగల్ స్టెప్, పారిపోవడం కాదు. యాంటిసిపేటరీ బెయిల్ రాకపోతే సరెండర్ అయ్యాడు. చట్టంలో ఉన్నది యాంటిసిపేటరీ బెయిల్ ప్రొవిజన్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అసలు మీ ప్రభుత్వం మీరు కాళేశ్వరం మీద ఎంక్వైరీ పెడితే కోట్లాది రూపాయలు మీరు ప్రజాధనం తినేస్తే దాని మీద పీసీ కోసం రిపోర్ట్ ఇస్తే హైకోర్టు మీరు పోలేదా? అంటే మీరు తింటూనే ఉండాలి, మిమ్మల్ని ఆపకూడదని అట్లా కాదు కదా. హైకోర్టు ఎందుకు పోయారు మీరు అటువంటిప్పుడు? ఎవరైనా సరే లీగల్ ఒక స్టెప్ తీసుకుంటారు. అతని కుటుంబంలో ఆయన కొడుకు అడ్వకేట్ పెట్టుకుని తీసుకున్నాడు, మీకేంటి బాధ?